అందరికి నమస్కారం. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కరోజు తెలంగాణ భవన్కి వచ్చి ముఖ్య కార్యకర్తలతోటి, ముఖ్య నాయకులతోటి చిన్న మీటింగ్ పెట్టేసి ప్రెస్ మీట్ పెడుతుండగానే ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాని చెప్పేసి చెప్పడం, అలాగే ముఖ్యమంత్రి చిట్ చాట్ చేయాలని చెప్పేసి ప్రయత్నించడం చూస్తుంటే అసలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ, మంత్రులకు కానీ, ప్రభుత్వానికి వెన్నులో వణుకు వస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఈ 2 రోజులను చూస్తుంటే వరుస పంట మంత్రులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, రాత్రి 9:30కు ముఖ్యమంత్రి చిట్ చాట్ పెట్టడం అంటేనే కాంగ్రెస్ వాళ్ళు ఎంత భయపడుతారో దీన్ని బట్టి అర్థమవుతుంది. కేసీఆర్ గారి ఒక్కసారి బయటికి వస్తేనే యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి, ముఖ్యమంత్రితో సహా, మంత్రులతో సహా అందరికి కూడా వెన్నులో వణుకొస్తుంది. మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని పదే పదే బయటికి రావాలంటూ, క్రియాశీల రాజకీయాల్లో ఉండాలంటూ పదే పదే మాట్లాడుతుంటాడు కదా. ఒక్కసారి కేసీఆర్ గారు బయటకు వచ్చి ముఖ్య నాయకులతోటి మీటింగ్ పెట్టి చిన్న ప్రెస్ మీట్ పెట్టంగానే యావత్ కాంగ్రెస్ మొత్తం భయపడుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గాబరా పడుతూ మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ డేటా మొత్తం మాయమైపోయింది. మంత్రులు ఒకరికొకరు నువ్వు తప్పు చేశావంటే నువ్వు తప్పు చేశావు అని చెప్పేసి కలవరపడుతున్నారు. అసలు ఈ డాటా ఎట్లా కేసీఆర్ తెలిసిందని చెప్పి కాంగ్రెస్కి సంబంధించిన మంత్రులు అందరూ తలలు పట్టుకుంటున్నారు. అంటే అంత భయపడుతున్నారు, అంత అవకతవక చేసిన అర్థమవుతుంది. దీన్ని బట్టి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అధికారం రాకముందుకు చాలా హామీలు ఇచ్చినారు, 6 గ్యారెంటీలు ఇచ్చినారు, 420 హామీలు ఇచ్చినారు. ఏ ఒక్కటి అమలు చేయట్లేదు. 2 సంవత్సరాలు వెయిట్ చేసినాం. 2 సంవత్సరాల నుంచి ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు. కాబట్టి ఇక ఓపిక పట్టం. తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలని, 420 హామీలు అమలు చేయాలి, లేకుంటే తోలు తీస్తా అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు, నాయకులందరూ కూడా నిజంగా కూడా 2 సంవత్సరాల నుంచి 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేస్తామని ఆలోచన పక్కన పెట్టేసి, 420 హామీలను అమలు చేస్తామని పక్కన పెట్టేసి, కేసీఆర్ గారు అన్న తోలు తీస్తా అన్న మాట చుట్టూ మీదనే ప్రెస్ మీట్లు పెట్టు, దాని చుట్టే రాజకీయం తిప్పుతున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల మద్దతుతోటి మీరే ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయకుండా తోలు తీస్తున్నారు. ప్రజలతోనే తోలు తీపిస్తారు. మీకు రాజకీయంగానే సమాధి కట్టిస్తారని చెప్పి దాని అర్థం. అంతే తప్ప కేసీఆర్ గారు తోలు తీస్తుంటే ఉలిక్కిపాటై గాబర చేస్తున్నారు. దానికంటే ముందు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయొచ్చు కదా. ఒక తోలు తీస్తా అంటేనే దాని మీదనే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే మీరు ఎంత అభద్రతా భావంతో ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది నాకు. తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఒక్కసారి కేసీఆర్కి వస్తేనే మీ ప్రభుత్వం మొత్తం, యంత్రాంగం మొత్తం కదిలి ప్రెస్ మీట్లు పెట్టేసి పెడుతురంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్ ఇంపాక్ట్. దట్ ఈజ్ కేసీఆర్. మీకు కేసీఆర్ గారి రాజకీయం తెలియదు. కేసీఆర్ గారు కేవలం మా పార్టీ తెలంగాణ భవన్కి వస్తేనే మీరు ఇంత భయపడుతురంటే, ఇక ప్రజలకు పోయి మీరు హామీలు ఇచ్చిన గ్యారెంటీలు కానీ, హామీలని కానీ ప్రజలకు తీసుకెళ్ళేసి మీరు ఏ ఒక్క హామీ అమలు చేయట్లేదంటే ఇంకా మీ పరిస్థితి, మీ పార్టీ పరిస్థితి, మీ మంత్రుల పరిస్థితి, మీ ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. కేసీఆర్ గారు ఎఫెక్టు, ఆ వైబ్రేషను మీరు తట్టుకోలేరు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో అన్ని రంగాలని అస్తవ్యస్తం చేశారు. అన్ని రంగాల ప్రజల్ని చాలా బాధ పెడుతున్నారు. ముఖ్యంగా నీటిపారుదలని, సాగునీటిని, తాగునీటిని కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతోటి 9.5 సంవత్సరాల్లో ఎంతో ముందుకు తీసుకెళ్ళినాడు.
ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కూడా కంప్లీట్గా అవగాహన లేకపోయింది. ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉండు. గతంలో 9.5 సంవత్సరాల కింద కేసీఆర్ గారు నీటిపారుదల శాఖ గురించి అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి నేను ఇంకా ప్రిపేర్ రాలేదని చెప్పిండు. అప్పుడంటే ప్రిపేర్ కాలేదు, ఇప్పుడు మంత్రిగా ఉండి కూడా ప్రిపేర్ కాలేదంటే దీని ఎంత చులకన చూస్తారో దీన్ని బట్టి అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో కానీ మీటింగ్లో కానీ ప్రభుత్వానికి గొప్ప బాధ్యత వచ్చింది, అది బాధ్యత నెరవేర్చుకోవాలని చెప్తే ముఖ్యమంత్రి గారు అది వదిలేసి మళ్ళీ అవాకులు చవాకులు కేసీఆర్ గారి మీద మాట్లాడడం, చిల్లర మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారు అయినా ఒకటే చెప్తుండ్రు, తెలంగాణ ప్రజలకు తెలంగాణకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రశ్నిస్తారు, ప్రతి తెలంగాణ బిడ్డ ప్రశ్నిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సైనికులాగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లెక్క తేలుస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. కేసీఆర్ గారు దాంట్లో ముందు రెడీగా ఉంటాడు. ప్రభుత్వానికి ఏదైతే హామీలు ఇచ్చి ప్రభుత్వ అధికారులకు వచ్చిందో అవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అమలు చేయించే బాధ్యత మా కేసీఆర్ గారికి ఉంది. మా కేసీఆర్ గారు ప్రతి హామీని అమలు చేయ విధంగా చూస్తారు. అందుకే ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించిండు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వదిలే సమస్య లేదని చెప్పి, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి మా కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజలకు సాగునీటి రంగంలో కానీ, కరెంటు విషయంలో కానీ, మీరిచ్చిన 6 గ్యారెంటీల విషయంలో కానీ, 4 టర్మ్ విషయంలో కానీ ఇమీడియట్లీ అవి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.